కాంగ్రెస్ హైకమాండ్ ఏం చెప్పబోతోంది? కంచగచ్చిబౌలి భూములపై ఏర్పాటైన మంత్రుల కమిటీకి ప్రత్యేకించి ఏమన్నా చెప్పబోతున్నారా? ఏదైనా సందేశం పంపిస్తున్నారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కంచగచ్చిబౌలి భూములపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన విషయం మనకు తెలుసు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కి మీనాక్షి నటరాజన్ రాబోతున్నారు. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు మీనాక్షి. ఈ కమిటీ సంప్రదింపులకి ముందు ఈ ఇన్ఛార్జ్ మీటింగ్ చాలా కీలకంగా మారింది. మీటింగ్ తర్వాతే రోడ్ మ్యాప్ పై మంత్రులు కసరత్తు చేయబోతూ ఉన్నారు. సో మీనాక్షి నటరాజన్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు అన్నది ఇక్కడ చాలా కీలకంగా మారింది. కంచగచ్చిబౌలి భూముల వివాదానికి తెరదించే విధంగా ఇప్పటికే తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. దీనిపై చీఫ్ సెక్రటరీ, అటవీ, రెవెన్యూ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు. ఇవాల్టి నుంచి మంత్రుల కమిటీ సంప్రదింపులు కూడా జరపబోతోంది. ఈ నెల 16లోగా నివేదిక ఇవ్వాలని సిఎస్కి సుప్రీంకోర్టు సూచించిన విషయం కూడా తెలుసు. ఈ పరిణామాల క్రమంలో మీనాక్షి నటరాజన్ టూర్ ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అతనితో మాట్లాడదాం. ప్రభాకర్, సో మీనాక్షి నటరాజన్ రాక నేపథ్యంలో ఎలాంటి కీలకమైన ఆదేశాలు, సందేశం హైకమాండ్ నుంచి రాబోతోంది అన్నది ఇక్కడ చాలా కీలకంగా మారింది. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎలాంటి సూచనలు రాబోతున్నాయి? కంచగచ్చిబౌలి విషయంలో ఇప్పటికే ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ చేసింది. వరుస సమీక్ష సమావేశాలు కూడా పెడుతుంది. నిన్న మధ్యాహ్నం భట్టి విక్రమార్క అధికారులతో సమావేశమయ్యారు. ఈవినింగ్ పొంగిలేటి మరియు భట్టి సమావేశమయ్యారు. ఈరోజు మీనాక్షి నటరాజన్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కు రాబోతున్నారు. వరుస మీటింగ్లు ఉండబోతున్నాయి. మొదటగా మంత్రుల కమిటీతో మీనాక్షి నటరాజన్ భేటీ కాబోతున్నారు. దాంట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అట్లాగే ప్రభుత్వం నుంచి కోర్టులో వాదించిన వాదనలు, అట్లాగే ఏం చేయబోతున్నాం ఫ్యూచర్కు అనే దానిపైన పూర్తి స్థాయిలో దీనిపైన డిస్కస్ చేయనున్నారు. మంత్రుల కమిటీ సంప్రదింపులకు ముందే మీనాక్షి నటరాజన్ కొన్ని సూచనలు, సలహాలు చేసే అవకాశం అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి అందిన సూచనలు, సలహాలు అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. యూనివర్సిటీలో విద్యార్థులకు సంబంధించిన ఆందోళన కార్యక్రమాల గురించి కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉండబోతుంది. దాంతోపాటుగా ఈరోజే ఎన్ఎస్యుఐకి సంబంధించిన నేతలతో కూడా మీనాక్షి నటరాజన్ భేటీ కాబోతున్నారు. సో ఈ హెచ్సియుకి సంబంధించిన అంశంపైనే మీనాక్షి నటరాజన్ ఎన్ఎస్యుఐ నేతలతో కూడా సమావేశం కానున్నారు. రేపు సివిల్ సొసైటీ, పౌర సంఘాల నేతలతో, పౌర సంఘాల ప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు. సో అక్కడి నుంచి కూడా కొన్ని సూచనలు, అట్లాగే అక్కడి నుంచి కూడా కొన్ని సజెషన్స్ తీసుకోబోతున్నారు. సో వారి నుంచి కూడా ఒక రిపోర్ట్ అయితే తీసుకోబోతున్నారు. సో మొత్తంగా అయితే ఇక్కడ రెండు అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని వేసింది, ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని వేసింది. సంప్రదింపులు కూడా మొదలు కాబోతున్నాయి. ఈరోజు మీనాక్షి నటరాజన్ రాబోతుంది. పౌర సంఘాలు అట్లాగే విద్యార్థి సంఘాలతో భేటీ కాబోతున్నారు. రెండవది, సిఎస్కి సంబంధించిన కమిటీ ఉంది. అది 16వ తేదీలోగా సిఎస్ ఒక రిపోర్ట్ను అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సో దానికి సంబంధించి కూడా మొత్తం గవర్నమెంట్ మొత్తం కూడా ఇదే సెంట్రిక్గా పనిచేస్తుందని చెప్పాలి. ఈరోజు సీఎం కూడా సెక్రటరీకి రాబోతున్నారు. మరోసారి దీనిపైన రివ్యూ నిర్వహించే అవకాశం కూడా ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.